చంద్రబాబు రాహుల్‌తో టచ్‌లో ఉన్నారా? చంద్రబాబు, రాహుల్ మాట్లాడుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడు ఎవరితో ఎలా కలుస్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకంటూ సొంత ఇంటెలిజెన్స్ లేకుండా ఉండదు. వాళ్ళకంటూ తెలియకుండా ఉండదు. కానీ ఈ విమర్శని బయట పబ్లిక్ డొమైన్‌లో పెట్టడం ద్వారా, ప్రజల ముందు ఉంచడం ద్వారా తెలుగుదేశం పార్టీ పైన రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల తర్వాత ఒకసారి తరచి చూస్తే రాహుల్ చేస్తున్న విమర్శలపైన, రాహుల్ ఈసీని, బీజేపీని చీల్చి చెండాడుతున్న తీరుపైన చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఒక్క కమెంట్ కూడా కనపడదు మనకి. టీడీపీ నాయకుల వైపు నుంచి ఒక్క విమర్శ కూడా కనపడదు మనకి. నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలు, ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబుతో కలిసి కూడా చేశారు 2019 ఎన్నికల కంటే ముందు. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు, రాహుల్ కలిసి ఇదే అంశంపైన అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లను అడ్రస్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు లేరంతే, రాహుల్ అదే మాట్లాడుతున్నారు. ఓట్ల చేరుకు సంబంధించి కొత్త ఎవిడెన్స్ని కూడా ఆయన బయట పెడుతున్నారు. ఈ సందర్భంలో రాహుల్ పైన చంద్రబాబు విమర్శలు చేయకపోవడం అనేది పబ్లిక్లో కనపడుతుంది. వాళ్ళిద్దరు రహస్యంగా మాట్లాడుతున్నారా లేదా మనకు తెలియదు, కానీ బీజేపీకి తెలిసి ఉంటుంది. కానీ రాహుల్ పైన చంద్రబాబు అండ్ టీం విమర్శలు చేయట్లేదు. రాహుల్ బీజేపీని అటాక్ చేస్తుంటే బీజేపీ పార్ట్నర్ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ రాహుల్ని ఒక్క విమర్శ కూడా ఎందుకు చేయట్లేదు, మాట్లాడాలి కదా, చేయాలి కదా, ఎందుకు మాట్లాడట్లేదు అని బీజేపీ నాయకత్వం, క్యాడరు, నాయకులు అంతా అనుకునేలా చేసింది నిన్నటి జగన్మోహన్ రెడ్డి కమెంట్.